హాయ్ ఫ్రెండ్స్, 2021లో గబగబా ఆదరా బాదరాగా ఏదో గాబరాగా రిలీజ్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమా స్టోరీ డీకోడ్ స్టార్ట్ చేసే ముందు నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే, దీనికి మోస్ట్ ఎలిజిబుల్ బాగానే ఉంది, దాన్ని కనపడకుండా దాన్ని డిమ్ చేసేసి బ్యాచులర్ అనేది హైలైట్ చేసి సినిమాని పోస్టర్స్ని ఎందుకు తయారు చేశారో అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే టైటిల్ని పెట్టుంటే ఇంకా బాగుండేది. కాకపోతే బ్యాచులర్ అనే వర్డ్ని హైలైట్ చేసి రిలీజ్ చేశారు. సో పూజా హెగ్డే, అఖిల్ ముఖ్య తారాగణంలో వీళ్ళకి సపోర్టింగ్గా వెన్నెల కిషోర్, మురళీప్రసాద్ శర్మ వీళ్ళందరూ సపోర్టింగ్ రోల్స్లో ఉన్నారు. అయితే సినిమా స్టోరీకి విషయానికి వస్తే నంబర్ ఆఫ్ ఫ్లాస్ ఉన్నాయండి. సినిమా అట్టర్ ఫ్లాప్. అయితే ఈ మధ్య ఓటీటీలో వచ్చిన ఈ మూవీని వాచ్ చేశాక అర్థమైన విషయం ఏంటంటే, సినిమా ఫ్లాప్ అయ్యాల్సిన మూవీ కాదు. మూవీ బిగిన్ చేస్తే గీతా గోవిందం లాగా ఏదో రోడ్ మీద ఒక కార్ ఆగిపోతుంది, నిత్యా మీనన్కి స్టోరీ చెప్తూ ఉంటాడు విజయ్ దేవరకొండ. ద సిమిలర్ ఫార్మాట్లో రియల్ వరల్డ్లో కూడా కపుల్ అయినటువంటి రాహుల్ రవీంద్రన్ మరియు చిన్మయి శ్రీప్రద, వీరిద్దరూ కపులే కదా, వాళ్ళిద్దరికి స్టోరీ చెప్తూ ఉంటాడు అఖిల్. తను ఎలా స్టార్ట్ అయింది, తన స్టోరీ, తన జర్నీ ఏంటని స్టార్ట్ చేసి చెప్తూ ఉంటాడు. అమెరికాలో బాగా సెటిల్ అయ్యి మంచి జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఇల్లు కూడా కొనేసుకొని అంటే అది ఈఎంఐలో కొన్నాడో క్యాష్లో కొన్నాడో తెలియదు, ఇల్లు కొనేసుకొని ఇంటికి కావాల్సిన ఇంటీరియర్స్ అన్నీ చేసేసి తన పక్కన ఉన్న వైఫ్ పొజిషన్ని, అంటే ఎట్లా అయితే మనం ఒక బాత్రూంలో కమోడ్ ఫిల్ చేస్తామో, వాష్ బేసిన్స్ ఫిట్ చేసుకుంటామో, మా టీవీ ప్యానెల్కి టీవీ ఫిట్ చేస్తామో, అట్లా అఖిల్ పక్కన ఉన్న స్థానంలో వైఫ్ అనే పొజిషన్, లైక్ హెచ్ఆర్ ఎట్లయితే మన రిక్రూటర్ ఒక జాబ్ ఓపెనింగ్ ఉంటే ఆ జాబ్ ఫిల్ చేస్తాడు, అట్లాగే ఒక వైఫ్ పొజిషన్ ఫిల్ చేస్తూ ఉంటాడు అఖిల్. అంతేగాని ఒక వైఫ్ కావాల్సిన ఫీలింగ్స్, నేను ఒక అమ్మాయిని నా జీవితంలో తీసుకొస్తున్నాను, ఒక అమ్మాయి ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏమి ఉండదు. ఫర్ హిమ్ ఇట్ ఈస్ వైఫ్ అంటే ఒక పొజిషన్. తన ఇంట్లో ఉన్న రూమ్స్లో ఎలాగైతే బెడ్, టీవీ ఎట్లా సెట్ చేశాడో, తన పక్కనున్న సీట్ని కూర్చోవటానికి ఒక పొజిషన్ని ఫిల్ చేస్తున్నా అనే క్రమంలో తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఒక 20 రోజుల తన ఇంట్లో వాళ్ళకి చెప్తాడు పెళ్లి చేసుకోబోతున్నా అని. ఒక 20 ఫోటోలు తెప్పిస్తాడు. ఆ 20 ఫోటోల్ని ఒకటి షార్ట్ లిస్ట్ చేసి, జస్ట్ లైక్ ఒక రిక్రూటర్ షార్ట్ లిస్ట్ చేసి రెజ్యూమ్ని ఇంటర్వ్యూ చేసి క్యాండిడేట్ని ఫిల్ చేసినట్టు 20 ఫోటోల నుంచి ఒక అమ్మాయిని నేను చూస్తాను, మాట్లాడతాను, పెళ్లి చేసుకుంటాను, తర్వాత వెళ్ళిపోతాను 20 రోజుల్లో అని సెట్ చేస్తాడు. ఇది ఇంట్రడక్షన్, మూవీకి ఇంట్రడక్షన్ అనమాట. సో ఏం జరుగుతుంది, ఇతని జర్నీలో ఏం జరుగుతుంది, నిజంగా ఆ 20 రోజుల్లో పెళ్లి జరుగుతుందా లేదా అంటే, సినిమాలో మీరు ఇది మీరు చూడబోయేది, నెక్స్ట్ 2 అవర్స్లో జరగబోయేది ఇదే మీరు చూడబోయేది అని సెట్ చేశాడు. థ్యాంక్ గాడ్. ఇప్పటిదాకా ప్రతి సినిమాలో ఉన్నట్టు ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ, సెకండ్ హాఫ్ ఒక స్టోరీ ఫార్మాట్ని బయటపడి తెలుగు వాళ్ళు కూడా సినిమాకి స్టోరీలు రాయటం మొదలు పెడుతున్నారు. అక్కడ దాకా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. సరే, సినిమా స్టోరీ ఏమవుతుందా చూద్దాం అని ఆలోచిస్తుంటే, అఖిల్ తన ఉన్న బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి స్టోరీకి మాత్రమే వర్క్ చేసి ఒక సినిమా చేస్తున్నాడు అనిపించింది. సరే, నెక్స్ట్ ఏమవుతుందా అని చూస్తే, ఇందాక ఒక నెగిటివ్ చెప్పుకున్నాము, ఇప్పుడు ఒక నెగిటివ్ ఇంకోటి. అఖిల్ అంటే ఒక రేంజ్, మరి నాగార్జున, వెంకటేష్ అంత రేంజ్ కాకపోయినా ప్రేక్షకుల మైండ్ సెట్లో అఖిల్ అంటే అఖిల్, అమల, నాగార్జున, ఏఎన్ఆర్ వీళ్ళందరికీ ఒక రేంజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నాగ చైతన్య వీళ్ళందరిలాగా అఖిల్కి ఒక రేంజ్ ఉంది. అఖిల్కి ఉండే ఫ్రెండ్స్ని కూడా మరీ సినిమాలో కమేడియన్స్ కాకపోయినా కనీసం ఒక టీవీ యాక్టర్స్నైనా పెడితే, సీరియల్ యాక్టర్స్నైనా పెడితే మైండ్ కొంచెం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆ సెలక్షన్ చేసింది ఎవరో తెలియదు, కానీ అఖిల్ పక్కన ఫ్రెండ్స్ సుడిగాలి సుధీర్, మరి
ఇంకొకతను గెటప్ సీన్. వీళ్ళు ఏరా ఏరా అంటుంటే అఖిల్ని వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనే కెమిస్ట్రీయే కనపడదు. వాళ్ళు ఎలా ఉంటుందంటే జూనియర్ ఆర్టిస్ట్ ఒక హీరోతో మాట్లాడుతున్న బాడీ కెమిస్ట్రీ ఉంటుంది తప్ప వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ మాట్లాడుతున్నట్టుగా ఏ ప్రేక్షకుడికి కూడా అనిపించదు నాకు తెలిసి. మరి అది ఎలా ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ కనీసం వెన్నెల కిషోర్ ఉన్నాడు, అతన్ని పెట్టుకోవచ్చు. సునీల్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఎవరిని సెట్ చేసుకోకుండా యంగ్ అనుకున్నారేమో, మరి సుడిగాలి సుధీర్ని సెట్ చేశాడు యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ మెనీ అదర్ క్యారెక్టర్స్. ఇది ఒక నెగిటివ్ అనిపించింది. తర్వాత పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక ఒక్కొక్క అమ్మాయిని చూస్తుంటే పూజా హెగ్డే తగులుతుంది. సో పూజా హెగ్డే అసలు నువ్వు లైఫ్లో నీకు ప్యారేజ్ ఎందుకు, నువ్వు పెళ్ళెందుకు చేసుకుందాం అనుకుంటున్నావు, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్కి మనవాడికి మైండ్ తిరిగిపోతుంది. అంటే ఇలాంటి క్వశ్చన్ అమ్మాయి అడుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడు. ఆమె చెప్పే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చాలా చిలిపిగా ఉంటాయి. ఆ చిలిపిగా అనింది అనే అర్థం చేసుకునేంత మైండ్ సెట్ కూడా అఖిల్కి ఉండదు అనే నెగిటివ్ క్యారెక్టర్ అనుకోలేం. ఏమంటారు, హీరోకు ఉండే వెయిటేజ్ టోటల్గా తగ్గించేశాడు ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్. సెకండ్ హాఫ్లో ఏమైనా హీరోకున్న మైండ్ సెట్ కానీ అతని వెయిటేజ్ ఏమైనా పెరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈ పూజా హెగ్డేని కలిసిన తర్వాత నెక్స్ట్ వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పూజా హెగ్డే అడిగిన క్వశ్చన్సే వాళ్ళని అడిగి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ అతనికి పూజా హెగ్డేని నాకు కావాల్సిన అమ్మాయిని అర్థమవుతుంది, కానీ ఇంట్లో వాళ్ళతో అది ఎక్స్ప్రెస్ చేయడు. వెళ్తూ ప్రయాణంలో ఒక పెద్ద గొడవ జరిగి ఆ గొడవలో కోర్టు వరకు వెళ్ళి ఆ తర్వాత పూజా హెగ్డే అడిగిన క్వశ్చన్స్ వల్లే తను ఇలా వేరే వాళ్ళని అడగటం జరిగింది. ఇవి చాలా ఫన్నీగా ఉంటుంది టోటల్ ఎపిసోడ్. పెళ్లి కూతురుని అందరినీ కలవటం, వాళ్ళందరినీ మాట్లాడిపించుకోవటం, ఇది చాలా కామెడీగా ఉంటుంది. చూడాల్సింది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు అనిపించింది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం, సూపర్ హిట్ అవ్వాల్సిన ఫిలిమే, మరి ఏమైంది, ఎందుకు ఫ్లాప్ అయింది అనుకున్నా. అయితే టోటల్లీ ఇంటర్వెల్ దగ్గరికి చేరుకుండేసరికి పూజా హెగ్డే ఒక క్వశ్చన్ వేస్తుంది అఖిల్ని. ఏంటంటే, అసలు నువ్వు లైఫ్లో నీకు వైఫ్ ఎందుకు, సంసారం అంటే ఏంటి, నువ్వు మా వైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీకు తెలుసా, నీ గురించి నీకే క్లారిటీ లేదు, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వేసి వదిలిపెడుతుంది. అక్కడ అఖిల్ తన్నే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు. అవును, నేను అసలు ఇదంతా ఆలోచించానా అని. అక్కడ మన చూసే సగటు ప్రేక్షకుడు ఎవరైనా సరే అనుకునేది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన సినిమా. సెకండ్ హాఫ్లో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. మనం కూడా అసలు అమ్మాయి ఏం కోరుకుంటుంది పెళ్లి నుంచి అనే విషయం తెలుసుకోబోతున్నాం అనే మైండ్ సెట్లో పెట్టి ఇంటర్వెల్ క్లోజ్ చేస్తాడు. సో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవ్వగానే ఓకే, ఇప్పుడు ఒక అద్భుతమైన ఎపిసోడ్ మనం చూడబోతున్నాం, ఇది ఒక సూపర్ హిట్ కంటెంట్ అని అనుకుంటుండగా హీరోని ఎలివేట్ చేయటం మొదలుపెట్టి హీరో ఇప్పటిదాకా పూజా హెగ్డేకి ఎలివేట్ చేసిందంతా తగ్గించేసి తనని డిప్రెస్ చేసేసి తను ఇప్పటిదాకా వాడిన తెలివితేటలన్నీ పనికిమాలినవి, నువ్వు ఒక చేతగాని దానివి అని చూపించేసి తను డిఫెండ్ చేసుకోవటం కూడా రాక హీరో కోసమే పరిగెడుతున్నట్టుగా చూపించేసి సో హీరోని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడే బెడ్స్ కొట్టింది. నువ్వు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసావో ఫస్ట్ హాఫ్లో, ఎంత డెప్త్గా ఎస్టాబ్లిష్ చేసావో దానికి ఒక్క ఆన్సర్ కూడా నువ్వు ఇవ్వకుండా హీరోని మీద ఆధారపడే హీరోయిన్గా నువ్వు మళ్ళీ చిత్రీకరించే ప్రయత్నం ఎప్పుడైతే చేసావో ఇక్కడ టోటల్గా సినిమా బెడ్స్ కొట్టింది. నువ్వు ఎంత బాగా కన్వర్జేషన్స్ రాసావో అంతే బాగా నువ్వు ఆన్సర్స్ ఇచ్చుంటే ఒక కొత్త సినిమా చూసాం, ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం అనేది ఎస్టాబ్లిష్ అయ్యేదేమో అనిపించింది. సో దట్ వాజ్ మై ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ కామెంట్స్, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ హరీష్.